యేసు నామానికి నిరంతరం స్తుతి కలుగును గాక. పరిశుద్ధ గ్రంథం వచ్చి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 11వ అధ్యాయము 11వ వచనం. పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. నేను ప్రభు వాక్యాన్ని దీవించును గాక. యేసుక్రీస్తు వారు చాలా చక్కగా మన జీవితంలో అవసరమైనది ఏంటి, మన జీవితానికి అవసరమైనది ఏంటి, దేవుడు మనం ఏం అడగాలి, ఏం పొందుకోవాలి అనే విషయాన్ని చాలా చక్కగా ఆయన చెప్తున్నారు. చాలా మన జీవితంలో అడుగుతుంటాం, ఎందుకంటే దేవుని తెలుసుకున్నాం, మన దేవుని ప్రజలు అయ్యాం. మనకి ఏది అవసరమైనా దేవుని దగ్గర మనం అడిగే మరి అనుభవం మనకు ఉంటుంది అనమాట. అది చిన్నది కావచ్చు, పెద్దది కావచ్చు, ఏదైనా కావచ్చు. ఏదైనా సరే దేవుని దగ్గర అడిగి పొందుకోవడం అన్నది మనకు అలవాటు, మనం నేర్చుకున్నాం, ఏసై మనకు నేర్పించాం. సరే, కాబట్టి ఎన్నెన్నో అడుగుతున్న మన జీవితాల్లో అసలు ప్రధానంగా ఏం అడగాలి, ఏం అడిగి మనం పొందుకోవాలి అన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకోకపోతే చాలా నష్టపోయే అవకాశం ఉంటుంది. అడగాల్సింది అడగకుండా ఏవేవో అడుగుతూ ఉంటే దానివల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. చిన్న ప్రయోజనం వచ్చి కానీ పెద్ద ప్రయోజనం అయితే ఉండదు. కాబట్టి మన జీవితానికి నిత్యత్వంలోకి ప్రవేశించబోయే మనం, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించకపోయే మనం, మన జీవితంలో నిశ్చయంగా ఖచ్చితంగా పొందుకోవాల్సినటువంటి విషయాన్ని యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్తున్నారు. ఏం పొందుకోవాలంట, ఏం అడగాలంట, ఏం అడిగి ఏమి పొందుకోవాలంట. ఏం చెప్తున్నారు? పరలోకమందున మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. ఎంతో నిశ్చయంగా అనుగ్రహిస్తాడు. ఏం అనుగ్రహిస్తాడు? పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మను దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. అయితే మనం ఏం చేయాలి? అయినా తను అడుగు వారికి అడగాలండి. దేవుణ్ణి అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కదా, మరి దేవుని దగ్గర అడగాలి కదా. అడిగి పొందుకోవాలి, మనం అడిగి పొందుకోవాలి. ఎందుకంటే అడగకపోయినా కూడా కొన్ని ఆయన ఇస్తాడు, అది వేరే విషయం. చూడండి, అడగకపోయినా మన అమ్మ కూడా కొన్ని ఇస్తుంది. కొన్నిసార్లు మనమే అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఇప్పుడు పూటపటికి అమ్మ పెడుతుంది అమ్మ, అది వేరే విషయం. ఉదయం పిలుస్తుంది, ప్రతిసారి మనం అమ్మ నాకు పెట్టు అంటేనే పెట్టదు. పిలుస్తుంది, నాయన టిఫిన్ తింటుందా అంటుంది, మధ్యాహ్నం భోజనానికి పిలుస్తుంది, రాత్రి భోజనానికి పిలుస్తుంది. మధ్యలో మనకి ఆకలి వేస్తుంటది. అప్పుడు మనం ఏం చేస్తాం? మా ఆకలి కదా అమ్మ పెట్టు. ఆమె పిలిచి పెట్టే సందర్భాలు కొన్నిసార్లు ఉంటుంది. మరికొన్ని సందర్భాల్లో మనకు ఆకలి కలిగినప్పుడు మనం పెడతాం, చాలా ఆకలిగా ఉంది, నాకు త్వరగా అన్నం పెట్టు అని అడుగుతాం. అప్పుడు అవునా, నేను ఆకలిగా ఉందా, తిన సరిగ్గా తినట్లేదు నువ్వు తిందా. కాబట్టి మనం కొన్నిసార్లు దేవుడు కూడా మన విషయంలో మనం అడగకపోయినా ఆయనే ఇచ్చే కొన్ని ఉంటాయి. కొన్ని మనం అడిగితేనే పొందుకోవాల్సిన సందర్భాలు, పరిస్థితులు ఉంటాయి. అంటే మన జీవితంలో చాలా ముఖ్యంగా, ప్రాముఖ్యంగా అడగవలసింది, పొందవలసింది ఏంటంటే పరిశుద్ధాత్మను. దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు, తన కుమారుడైన యేసుక్రీస్తు నామములో మనకు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు పరలోకానికి వెళ్ళే ముందు అదే చెప్పారు, తండ్రి వాగ్దానం చేసినది నేను మీ మీదకి పంపుచున్నాను. తండ్రి వాగ్దానం చేసి నేను మీ మీదకి పంపుచున్నాను. కాబట్టి మీరు పట్టణంలో నిలిచి ఉండండి, కనిపెట్టి ఉండండి, ప్రార్థన ఉండండి. వాగ్దానం మీరు స్వతంత్రించుకుంటారు. హల్లెలూయా. వాగ్దానం స్వతంత్రించుకోవాలంటే కనిపెట్టి ఉండాలంటే ఎదురు చూడాలి. పొందుకున్న వాగ్దానం నీ హృదయంలో నిలబడిపోయి ఉండాలి, నీ మనస్సులో నిలబడిపోయి ఉండాలి. నువ్వు ఏ వాగ్దానం పొందుతున్నావో మంచి నిద్రలో తట్టి లేపినా దేవుడికి వాగ్దానం చేయాలని చెప్పగలగాలి. ఆ స్థితిలో ఉండాలి. అంటే ఎవరికి అంత గుర్తుంటుంది? ఎవరికి అంత గుర్తుంటుంది అంటే ఇప్పుడు ఆ వాగ్దానం మీదనే ఆశ పెట్టుకున్న వాళ్ళు, ఆ వాగ్దానం మీద కనిపెట్టుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారికి నిద్రలో లేపినా కూడా నా దేవుడికి వాగ్దానం ఇచ్చాడు ఆయన గుర్తుంటుంది. ఇప్పుడు ఒకసారి మన జ్ఞాపకం చేసుకునే పరిస్థితుల్లో ఉన్నామా, లేక వాగ్దానం స్వతంత్రించుకునే అనుభవంలో ఉన్నామా అనే విషయాన్ని మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభుత్వ మహిమ. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్తున్న విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. మనం అడగాలి, తండ్రిని అయ్యా పరిశుద్ధాత్మను సమృద్ధిగా అనుగ్రహించు, సమృద్ధిగా అనుగ్రహించు.
ఖచ్చితంగా అడగవలసిన విషయం. కాబట్టి యేసుక్రీస్తు వారు చాలా చక్కగా చెప్పారు ఇక్కడ. అది అవసరం లేదంటే ఆయన చెప్పడు, అవసరం కాబట్టి. ఎందుకంటే దేవుని ప్రజలం, దేవుని ప్రజలే మనము దేవుని శక్తి చేత నింపబడకపోతే దేవుని కొరకు మనం ప్రత్యేకమైన జీవితాలు జీవించడం చాలా చాలా కష్టమైపోతుంది. కాబట్టి దేవుని ప్రత్యేకంగా జీవించాలనుకుంటున్నారా? ఖచ్చితంగా దేవునికి ఆత్మ కావాలి. నీ శక్తితో, నీ జ్ఞానముతో, నీ బలముతో నువ్వేం సాధించలేవు. అది కొంతవరకు పనికి వస్తుంది. చాలా మంది మనం చూస్తుంటాం, దేవుని నమ్ముకున్న వాడు కూడా కేవలం వాళ్ళ జ్ఞానంతో అభివృద్ధి కావాలని ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకున్న ధనంతో అభివృద్ధి కావాలని ప్రయత్నం చేస్తుంటారు. వాళ్ళకున్న టాలెంట్స్ అభివృద్ధి కావాలనుకుంటారు చాలా మంది. వీరు కాదండి, వీరు కాదు. అది కొంత మట్టుకే. నీ డబ్బు కొంత మట్టుకు ఉపయోగపడవచ్చు, నీ జ్ఞానం కొంత మట్టుకు ఉపయోగపడవచ్చు, నీ బలము కొంత మట్టుకు ఉపయోగపడవచ్చు, నీ టాలెంట్స్ కొంత మట్టుకు ఉపయోగపడవచ్చు. అంతేగాని దేవుని చిత్తం నీ జీవితంలో సంపూర్ణంగా నెరవేర్చబడాలంటే అవి పరిపూర్ణంగా ఉపయోగపడవు. దేవుని చిత్తం సంపూర్ణంగా నెరవేర్చబడాలి అంటే దేవునికి ఆత్మ మనకు కావాలి. ప్రతి దినం మన దేవుని దగ్గర మనం అడగాల్సిన మొదటి విన్నపం ఏంటంటే, నేను నాకు ఆత్మను అనుగ్రహించు, నీ ఆత్మ నాకు అనుగ్రహించు అని ప్రభువును అడిగే అనుభవంలో మనందరం ఉండాలని ఉదయకాలం ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నారు. కాబట్టి మరికొన్ని విషయాలు కూడా మన పరిశుద్ధాత్మల గురించిన విషయాలు బైబిల్ మనం చూడబోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మరి ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనం వచ్చినట్లయితే 5వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఎఫెసీ 5:18 చూసినట్లయితే అక్కడ ఏం రాయబడిందో చూడండి. 5:18లో మరియు మధ్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మ పూర్ణులై ఉండుడి. మనం ఎలా ఉండాలని బైబిల్ మనం నేర్పిస్తుంది. మత్తులై ఉండకండి. నాకు ఏమిటంట, దుర్వ్యాపారము ఉంది. అయితే మనం ఎలా ఉండాలంట ఆత్మపూర్ణులై ఉండాలి. దేవుని నమ్ముతున్న వారు, వారి విశ్వాసాలు కావచ్చు, సేవకులు కావచ్చు, మనం ఎలా ఉండాలంటే ఆత్మతో నింపబడినటువంటి అనుభవంలో మనం ఉండాలి. ఆత్మపూర్ణులై ఉండండి, మధ్యమతో మత్తులై ఉండకండి. ఎందుకంటే ఒకప్పుడు అంటే ఈ మాట చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి ఆ దినాల్లో అంటే ఆ వాక్యం లేక ఆ మాట చెప్పేపడే ఆ సందర్భంలో కావచ్చు, లేకపోతే ఆ లేఖ రాసిన సందర్భంలో కావచ్చు, అక్కడ ఉన్న కొంతమంది, గతంలో కొంతమంది మరి త్రాగుబోతులు అయి ఉండొచ్చు. ఒకప్పుడు త్రాగుబోతులు అయి ఉండొచ్చు. వాడు బాగా తాగి అందులో ఆ మత్తులో కొనసాగుతున్న వాడు కావచ్చు. ఇప్పుడు యేసయ్య నమ్ముకొని వారు ఆ త్రాగుబోతులను విడిచిపెట్టిన సందర్భం ఉండొచ్చు. అలాంటి వారికి అర్థం అవడానికి ఆయన మాట చెప్తున్నాడు. మద్యముతో మత్తులై ఉండవద్దు, మీరు క్రీస్తు యేసును ధరించుకున్న వారు కాబట్టి, మీరు యేసుక్రీస్తును వెంబడిస్తున్న వారు కాబట్టి మీరైతే ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులై ఉండండి. ఆత్మపూర్ణత అంటే ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఒకప్పుడు త్రాగుబోతులు అని చెప్పట్లేదని, అందరూ ఒకే వ్యసనానికి గురి ఉండరు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన పాపానికి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన వ్యసనానికి లోనై ఉంటారు. అయితే ఆ రోజు యేసుక్రీస్తు వారిని విడిపించి ఈరోజు మనకు నూతన జీవితం ఇచ్చారు. నూతన జీవితం ఇచ్చిన తర్వాత మనము ఎలా ఉండాలో బైబిల్ చెప్తుందంటే ఆత్మపూర్ణత మనం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మతో నింపబడిన అనుభవం. ఇప్పుడు త్రాగుబోతుతనానికి ఆత్మతో నింపబడిన అనుభవానికి ఎంత తేడా ఉంటుందండి, ఎంత వ్యత్యాసం, చాలా చాలా వ్యత్యాసం ఉంటుంది కదా. గమనించాలి. త్రాగుబోతులు వారికి అనుభవం చూసినట్లయితే వాళ్ళు కొద్దిగా తాగాలని వెళ్తారు, కానీ వెళ్ళినప్పుడు ఎక్కడ వాళ్ళు బార్ షాప్కి వెళ్ళినా, ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళినా వాళ్ళు ఏమనుకుంటారంటే తక్కువగా తీసుకోవాలి, ఇంట్లో అరుస్తారు, కంట్రోల్ తప్పిపోతే కళం వస్తుంది, అమ్మ వస్తుంది, ఇబ్బందులు అయిపోతాయి, ఎడలు పడిపోతాను, నేను వాళ్ళ పడిపోతాను, సీన్ అయిపోతుంది. కాబట్టి నేను ఈరోజు చాలా తక్కువ తీసుకోవాలి అని అనుకోని వెళ్తానండి. అక్కడ వెళ్ళిన తర్వాత ఏమవుతుంది, కొద్దిగా తీసుకుంటారు నిజమే, ఆ తర్వాత తీసుకుంటాక ఇంకొంచెం తీసుకుందాం అనిపిస్తుంది. ఒక డబ్బులు లేకపోయినా పక్కన వాళ్ళ దగ్గర అప్పు చేసేనా, లేకపోతే ఆ షాప్ వాడికి బాగా పరిచయం ఉంటే తర్వాత ఇస్తానని చెప్పినా ఏం చేస్తారు,
తాగుతుంటాడు. అనుకున్నది కొంచెమే, కానీ అతను చాలా ఎక్కువగా తాగేసే పరిస్థితి వస్తుంది. ఆ తర్వాత ఏమైపోతుంది, బాగా సీనియర్ అయితే కంట్రోల్గా ఉంటాడు. అతనికి ఇంకొక ఆలోచన కూడా ఉంటుంది, ఎంత తాగినా కూడా చక్కగా ఇంటికి గడిచి వచ్చేస్తాడు. కొడుకుంటాను కొద్దిగా పక్కన పడిపోతున్నా, నేను పడిపోతావు అంటారు. అంటే వాళ్ళకి చాలా వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఉంటుంది అన్నమాట. తాగిపోతుంటే ఇంత తాగాలి, ఇంత తాగేసి మరి ఇంటికి వెళ్ళడానికి కూడా ఎవరైనా తోడొస్తే వద్దు నేను వెళ్ళిపోతాను ఇంత నమ్మకం ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఈ స్టేజ్లోకి వచ్చిన తర్వాత అది కంప్లీట్గా ఏమవుతుందండి, దాన్ని విడిచిపెట్టిన వ్యక్తి క్రిస్టియన్స్లో పరిశుద్ధాత్మను పొందుకుంటూ అతను కూడా ఎలాంటి పరిశుద్ధాత్మతో నింపబడే అనుభవం. అంటే ఎలా ఉండాలంటే పరిశుద్ధాత్మ అది బతుకుంటే చాలే అని ప్రారంభించే నీవు ఎలా తెలుసా, ఇంకా ఆత్మ కావాలి, ఇంకా ఆత్మతో నింపబడాలి, ఇంకా ఆత్మతో నింపబడాలి. కాకపోతే వ్యక్తి త్రాగుడు స్వాధీనంలోకి వెళ్ళిపోతాడు. పరిశుద్ధాత్మ పొందుకునే వ్యక్తి పరిశుద్ధాత్మక స్వాధీనంలోకి వెళ్ళిపోవాలి. తాగుబోతు వ్యక్తి తను తాగిన మైకంతో నడిపింపబడతాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడతాడు. తాగుబోతుడు తను పడిపోను అని నమ్ముతున్నాడు. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడిన వాడు నేను పాపంలో పడిపోను, నేను క్రీస్తు కడవరకు నమ్మకంగా జీవిస్తాను అనే బలమైనటువంటి సాతాను అనుభవంలో నుంచి దేవుడికి అనుభవం వచ్చిన తర్వాత ఎంత తేడా ఉందో చూసారా. కాబట్టి రెండింటిని ఆయన కంపేర్ చేస్తూ మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మీరు మద్యముతో మొత్తులైపోయి ఉన్నారు, ఈ పరిస్థితి అది. ఇప్పుడు మీరు ఆత్మపూర్ణత మీరు కలిగి ఉండండి, ఆత్మపూర్ణత మీరు కలిగి ఉండండి. కాబట్టి సేవకులు కావచ్చు, విశ్వాసాలు కావచ్చు, ప్రతి ఒక్కరు ఆత్మపూర్ణత కలిగి ఉండే అనుభవంలోకి రావాలి. కొంతమంది ఇలా అంటుంటారు, ఏమంటారంటే ప్రత్యేకంగా పొందడం ఏంటి, పూర్ణత కలిగి ఉండడం ఏంటి, మేము ఈరోజు యేసు ప్రభు నమ్ముకున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు మా హృదయాల పశ్చాత్తాపాన్ని పుట్టించాడు కనుకనే మేము యేసు ప్రభు దగ్గరకు వచ్చాము. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మాలో కార్యం చేశాడు, పరిశుద్ధాత్మ దేవుడు మాతో ఉన్నాడు, మాలో ఉన్నాడు, మనం పొందుకోవడం ఏంటి అని ప్రశ్నిస్తుంటారు. మరి ఆ ప్రశ్నే వాస్తవం అయితే ఇక్కడ ఎందుకు చెప్తారండి? ఆత్మ పూర్ణత మీరు కలిగి ఉండండి అని ప్రత్యేకంగా చెప్పడం అర్థం ఏంటి? నేను చెప్పింది నిజమే. పరిశుద్ధాత్మడు పశ్చాత్తాపం పుట్టించాడు, క్రీస్తు దగ్గర నడిపించాడు, యేసు ప్రభు సొంత రక్షకుడిగా స్వీకరించారు, మంచిదే. అయితే ఇక్కడ ఏంటంటే అక్కడితో ఆగిపోకుండా ఏ పరిశుద్ధాత్మ దేవుడు నేను క్రీస్తు దగ్గర నడిపించాడో ఆ పరిశుద్ధాత్మ దేవుడు కలిగి ఉండడం నేర్చుకోవాలి, కలిగి ఉండడం నేర్చుకోవాలి. నేను నింపబడే అనుభవం ఉండాలి, పరిపూర్ణంగా నింపబడే అనుభవం ఉండాలి. అందులో చాలా అనుకోకూడదు, నాకు చాలు, ఇది చాలు, ఇంత అభిషేకం చాలు, ఇంత ఆత్మభక్తిగా ఆత్మ పొందుకున్నాను చాలు అనే పరిస్థితి. పూర్ణత, పరిపూర్ణమైనటువంటి అనుభవంలోకి మనం రావాలని బైబిల్ మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితం చాలా చాలా ప్రత్యేకంగా ఉంటుందండి. వారు అందరిలాగా జీవించరు, వారి జీవితం చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వారు ఎంత ప్రత్యేకంగా ఉంటారంటే వారికి గతంలో ఈ లోకములో ఉన్నవి ఎంతైతే ఇష్టంగా ఉందో అవన్నీ వాళ్ళకి ఎలా ఉంటుంది, అసహ్యకరంగా ఉంటుంది. పరిశుద్ధాత్మ చేత నింపబడే కళది ఏమో తెలుసా, ఏదైతే ఒకప్పుడు ఇష్టం ఉన్నదో అయ్యేది నీకు అసహ్యంగా ఉంటుంది. అప్పుడే నీకు అర్థమవుతుంది నేను పూర్ణత, ఆత్మ పూర్ణత వస్తుందని. నువ్వు లోకాన్ని ప్రేమించలేవు, పాపాన్ని ప్రేమించలేవు, ప్రోత్సహించలేదు, నీ వల్ల కాదు, తట్టుకోలేవు, ఇబ్బందికరంగా ఉంటుంది నీకు. అది చాలా ఒకప్పుడు నువ్వు దాంట్లో ఆనందించి ఉంటావు, ఇప్పుడు అది నీకు ఎలా ఉంటుంది, రోతగా ఉంటుంది. ఇక్కడ ఉండకూడదు వెళ్ళిపోవాలి నేను అనిపిస్తుంది. మన కళ ముందు ఏమైనా జరుగుతుంది అనుకోండి, మనం అక్కడ ఉండలేము, మన వల్ల కాదు, వెళ్ళిపోతాం అక్కడి నుంచి వెళ్ళిపోతాం. లేదా మనతోనే ఏమన్నా ఇబ్బందికరంగా ప్రోత్సహిస్తాము, ఆ చాలా అసహ్యంగా ఒకప్పుడు ఎంజాయ్ చేసిన వ్యక్తి ఈరోజు చూసారా? గమనించండి. ఒక దైవజనుడు ఉన్నాడట, అతని పేరు అసలు గుర్తు రావట్లేదు, కానీ అతను ఒకప్పుడు భయంకరమైనటువంటి వ్యభిచారం అనే పాపం ఉన్నాడట. ఎవరు నమ్ముకోవద్దు. అలాంటి వ్యక్తిని దేవుడు దర్శించాడు, మార్చాడు. అతను సువార్త చెప్పుకుంటూ వెళ్తున్నాడంట. తన జీవితాన్ని ఉపపరుచుకొని పరిశుద్ధాత్మతో నింపబడి సువార్త చెప్పుకుంటూ వెళ్తుంటే గతంలో ఆమెకు మరి అతనితో పరిచయమైనటువంటి ఆ పాపపు స్త్రీలు అతన్ని చూసి
ఇతను కదా, ఇతనేంటి బైబిల్ పట్టుకున్నాడు ఏంటి, సువార్త చెప్తున్నాడు ఏంటి, వాళ్ళకి అర్థం కాలేదంట. వాళ్ళు నేరుగా వచ్చేసి అతని దగ్గరకు వచ్చేసి, ఏమయ్యా పెద్ద భక్తుడు అయిపోయావా నువ్వు, అది కదా ఇది కదా కథానంతా చెప్తున్నారంట. అతను అన్నాడంట, ఆ వ్యక్తి ఎప్పుడు చచ్చిపోయాడండి అన్నాడు. మీరు చెప్తున్న వ్యక్తి ఎప్పుడో చచ్చిపోయాడు, ఇప్పుడు నా పేరు ఇది, నేను వేసే సేవకుడిని. చూసారు అంటే ఇది నిజమైనటువంటి మార్పు అండి. ఈ మార్పు దేవుని ప్రజలు అందరిలో ఉంటుందా అని ఆలోచిస్తే అందరిలో ఉండదు. అందరిలో ఏదో పరిపూర్ణమైన మార్పు రావట్లేదు, కొద్దిగా మార్పు. ఎస్ఐ నమ్ముకుంటాం కానీ కొన్ని విషయాల్లో మనంగానే ఉంటాం కదా. చాలా విషయాలు ఎస్ఐ నమ్ముకుంటాము, నిజ దేవుడు ఆయన తెలుసుకుంటాం, బాప్తిజం పొందుతాం, సంఘ సహవాసం చేస్తాం, ప్రార్థన చేస్తాం, వాక్యం చదువుతాం. మిగతా చాలా విషయాల్లో గతంలో ఏ స్వభావం అయితే మనం ఉంటూ వచ్చిందో అదే స్వభావం కొనసాగడం, అదే స్వభావంలో ఆనందించడం, నిజంగా పరిశుద్ధాత్మ పూర్ణత అనుభవంలోకి వస్తే నీవుగా ఉండవు. ఆ యొక్క తేడా నీకు తెలుస్తుందండి. నీకు గతంలో నచ్చినవన్నీ కూడా నీకు నచ్చదు. అనవసరంగా ఎవరితో మాట్లాడడం, గంటలు పనికి మాట నీకు నచ్చదు. ఎందుకు ఇంత టైం వేస్ట్ చేస్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటే బాగుంటుంది, నేను వాక్యం చదివితే బాగుంటుంది, ఈ సమయాన్ని నా యేసయ్య పాదాల చేత గడిపితే బాగుంటుంది అనిపిస్తుంది. కానీ వ్యర్థమైన మాటలు, లేక ఒకప్పుడు అపవిత్రమైన వాటిని చూసి ఎంతో ఎంజాయ్ చేసే పరిస్థితుల్లో ఉన్నవారు ఇప్పుడు అలాంటి కళ్ళతో చూస్తే చేసి ఎందుకు ఇలాంటివి చూస్తాను, నేను ఇలాంటివి చూడకూడదు, ఇలాంటివి నా కళ్ళతో చూడకూడదు, యేసయ్య దర్శనాలు చూడవలసిన నేను ఇలాంటి చూస్తున్నానేంటి అంటే గాడ్స్ విజన్ మనం చూడాలి. కానీ టెలివిజన్ చూస్తున్నాం. టెలివిజన్ చూసేవాడికి గాడ్స్ విజన్ రాదు, చాలా కష్టం. అది టెలివిజన్ అంటే తెలుస్తుంది, టీవీ 24 గంటలు మనం టీవీ చూస్తుంటే దేవుని దర్శనాలు వస్తుంటే మనకి. టెలివిజన్ త్యాగం చేయి, గాడ్స్ విజన్ నీకు వస్తుంది. దీన్ని చూసే కళతో దాన్ని ఎలా మనం చూడగలం? ఇంపాసిబుల్. నాకు అది కావాలి ఇది కావాలి కుదరదు. కనుక ఈరోజు దేవునికి వాక్యం సెలవిస్తుంది, మనం ఎలా ఉండాలంటే ఆత్మ పూర్ణత కలిగినప్పుడే యేసయ్యను సంతోషపెట్టి అనుభవం వస్తాం, యేసయ్య స్వారీలోకి రాగలం. యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా అనేక చోట్ల ఆయన వరకు మనం సాక్షులుగా జీవించగలం. యేసయ్య ఏం చెప్పాడు? సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏం చేయాలి? ప్రకటించుడి. యేసయ్య ఏం చెప్పాడు? సువార్తను ప్రకటించమని చెబితే ఈనాటి వారు సువార్తకు బదులు లోకవార్తను ఎక్కువ చెప్తున్నారండి. చాలా విచిత్రంగా ఉంది మధ్య సేవకుల యొక్క వైఖరి. ఆ యూట్యూబ్స్ లో చూస్తుంటే లోకవార్తలు న్యూస్లో మనకు రావట్లేదా? వస్తుంది, 24 గంటలు వస్తున్నాయి కదా. ఆ వార్త తీసుకురావడం, దానికి ఒక మెసేజ్ చేయడం, ఏంటి ఇదంతా వింత. సువార్తను చెప్పమంటే లోకవార్తను చెప్పడానికి దేవుడు నియమించలేదు. లోకవార్తను అందరూ తెలుసు, ఆయన చెప్పనక్కర్లేదు. మనకు తెలియదు లోకవార్తను. ఏదైనా టీవీ చూడటం లేదా, న్యూస్ చూడటం లేదా, ఇరుగు పొరుగు మన విషయం చెప్పట్లేదు, అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది. లోకవార్త మనకు తెలీదా? లోకవార్త తీసుకొచ్చి సువార్త చెప్పమంటే లోకవార్త అంతా చెప్పి అక్కడ ఒక వాక్యం అలా జోడిస్తారు అనమాట. అట్లా తగిలిస్తారు, చెప్పి 18 యేసయ్య అని పదం వాడతారు. ఎక్కడో దానికి రిలేటెడ్ గా ఉన్న ఒక వాక్యం తీసుకొని దాన్ని తగిలిచ్చేస్తారు. ఇది చేసే పని. దీనికి వెంటనే అట్రాక్ట్ అవుతారు, స్పందించేస్తారంట. వాళ్ళు స్పందించావు. స్పందించి ఏం చేశావు? నువ్వు స్పందించి ఏం చేసావు? ఒక వ్యక్తి ఆకలితో అల్లాడుతున్నాడు, నువ్వు స్పందించావు అనుకో, ఏం చేస్తావు? అన్నం పెడతావు. అది స్పందించడం అంటే మెసేజ్ ఇవ్వడం కాదు. స్పందించడం అంటే అతనికి ఏది అవసరత ఉన్నాడో తీర్చు. అప్పుడు నువ్వు స్పందించడానికి రుజువు. కానీ ఆయన స్పందించారు. నువ్వు స్పందించడం ఒరిగేది ఏం లేదా? ఏం చేస్తున్నావు? మెసేజ్లు కడుపు నింపో, క్రియలు కూడా కావాలి. మెసేజ్లు కొన్ని సందర్భాలు అవసరం, అంతేగాని ప్రతిదానికి నువ్వు మెసేజ్ చెప్పుకుంటూ పోతే సరిపోదు. చేయాల్సింది కూడా చేయాలి. కాబట్టి ఈరోజు ఉదయకాలం దేవుని ఆత్మచేత నింపబడే మన జీవితాలు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. అందరిలాగా మనం జీవించాలన్నది మన వల్ల కాదు. అలాంటి పరిస్థితి వస్తే వెంటనే వేసేది కాదు, అయ్యా తొందరగా నీ రాజ్యంలో తీసుకుని, ఈ భయంకరమైన లోపం అయ్యా, ఎక్కడ పోయినా ఇలాంటి పరిస్థితి, నా వల్ల కాటలేదయ్యా, బ్రతుకుడైతే క్రీస్తు చావైతే లాభం అన్నట్టుగా పౌలు అంటారు,
బ్రతుకుడైతే యేసుప్రభు కొరకే బ్రతుకుతాడు. ఒకవేళ మరణించాల్సిన పరిస్థితి వస్తే ఆయన కొరకు మరణిస్తాడు. నేను త్వరగా వెళ్ళిపోవాలని ఆశ. ఆయన ఆశ ఏంటంట, నేను త్వరగా వెళ్ళిపోవాలని ఆశ. ఒకవేళ ఆయన ఉండమంటే ఆయన చెప్పిన దూరికి నేను సేవ చేస్తూ ఉంటాను. కానీ ఆశ అయితే నేను తొందరగా వెళ్ళిపోవాలి యేసు దగ్గరికి, నేను తొందరగా ఆయన రాజ్యంలో ఉండాలి, ఆయన చూడాలి. సరే, ఎంత చక్కటి ఆశ. ఇదంతా ఎవరి కోసం తెలిసినటువంటి ఆశ? పరిశుద్ధాత్మతో నింపబడిన వారి యొక్క ఆలోచన విధానం, వారి జీవిత విధానం అన్ని ఒక్క విషయం కాదండి, ప్రతి విషయంలో మారిపోతుంది. వాళ్ళు ప్రతి విషయంలో ప్రత్యేకంగా ఉంటారు. అసలు సరిగ్గా కనిపించదు బయటికి కూడా. అలాంటి వాళ్ళు బయట సరిగ్గా కనిపించదు, వాళ్ళకి నచ్చదు. ఏదైనా పని ఉంటే తప్ప బయటికి రాదు. ఎందుకంటే ప్రార్థన వాక్యం ఏమొస్తే తెలిస్తే శుభార్త చెప్పడం, ఇతరుల గురించి విజ్ఞాపన, ఏడుస్తూ ప్రార్థన చేయడం, వాళ్ళకి యేసు ప్రభువే సర్వస్వం అయిపోతుంది. ఇక్కడే పరలోక రాజ్యాన్ని వాళ్ళు చూస్తుంటారు. ఈ భూమి మీద ఉంటేనే పరలోక రాజ్యాన్ని అనుభవిస్తూ ఉంటారు. ఇలాంటి హృదయ అనుభవాలకి ప్రతి ఒక్కరు రావాలని ఈరోజు దేవుని వాక్యం అనేక మనకు బోధిస్తుంది. కాబట్టి దేవుని ఆత్మచేత నింపబడే అనుభవం, ఆత్మ పూర్ణత కలిగిన అనుభవం, ఆత్మతో నింపబడి యేసుక్రీస్తు కొరకు సువార్త చెప్పగలిగిన అనుభవం, ఆత్మ రక్షించగలిగిన అనుభవము మనకు కావాలి. ఇది మనం మొదలు చేస్తున్న పని ఏంటంటే, నువ్వు ఎన్నెన్నో అడుగుతావు, కానీ అడగాల్సింది ఏంటో తెలుసా? నిజంగా నువ్వు దేవుని బిడ్డవే అయితే, నిజంగా క్రీస్తు యేసును కలిగి ఉన్నట్లయితే, నాకు ఆత్మను అనుగ్రహించు, పరిశుద్ధాత్మను అనుగ్రహించని నువ్వు ప్రతిరోజు అది అడిగిన తర్వాత నీ అవసరం వేరే విషయాలు ప్రార్థన చేయకూడదని చెప్పట్లేదని. మొదటి అవసరత పరిశుద్ధాత్మను పొందడం. ఆ తర్వాత నీ అవసరతలు ఆటోమేటిక్ గా ఏది చెప్పాలో ఏది చెప్పకూడదో పరిశుద్ధాత్మ దేవుడే నీలో ఉండి నన్ను నడిపిస్తాడు. కాబట్టి ఈ లోకం మనకి ఎలా అనిపిస్తుంది అంటే చాలా రోతగా అనిపించే పరిస్థితి, ఇంకా రోతలో ఆనందించే పరిస్థితి వాళ్ళ ఉన్నట్లయితే ఇంకా మనం ఎస్ఐ కొనుక్కున్నటువంటి పరిస్థితులకు రాలేదు, వాక్యం చెప్పిన అనుగుణకు మనం రాలేదు. చాలా జాగ్రత్త, భయంకరమైనటువంటి దినాల్లో ఉన్నాం. ఒకవైపు దేవునికి ఉగ్రత భూమి మీదకి వచ్చింది. యేసు ప్రభువు రాకడ ముందు జరగాల్సిన సూచనలు జరుగుతూ ఉన్నాయి, తెగుళ్ళు వస్తున్నాయి. చాలా మంది అంటున్నారు, ఎందుకో దేవుడు కనికరగల దేవుడు, ప్రేమ గల దేవుడు, ఆయన ఇలాంటి పుట్టించాడు అంటారు. ఎందుకండి ఇలాంటి మాటలు? ఆయన కనికరగల దేవుడే, కృపగల దేవుడే కాదని చెప్పట్లేదు, కానీ ఆయన ఉగ్రత ఎంత భయంకరమైన బైబిల్ వంచం లేదా? లోకంలో పాపం అనుకున్న అనేక సందర్భాల్లో దేవుడు ఎలాంటి పరిస్థితులు తీసుకొచ్చాడు భూమి మీదకు, ఎలాగ మనుషులు శిక్షించాడు, తన వైపుకి తిరిపాడో, తన భయాన్ని పుట్టించాడో బైబిల్లో ఎన్ని ఉదాహరణలు లేవు. కాబట్టి ఈ భయంకర దినాలను నిజంగా ఆయన మీద ఆనుకున్న వారికంటే ఏ కీడు దరిదాపులోకి రాకూడదు. మేము ప్రతిరోజు సంఘం గురించి చేసే ప్రాధాన్యత తెలుస్తాను. ప్రభా, నిత్య జీవ సంఘ సహవాసం వచ్చే ప్రతి బిడ్డను నీ కౌగిట భద్రపరచు. కరోనా వైరస్ వారిని ముట్టకూడదు. కరోనా వైరస్ ద్వారా వచ్చే మరణము దరిదాపులోకి వారికి రాకూడదు. అలాగే నేను నమ్ముకున్న ప్రజలందరూ కూడా, మొదటి సంఘస్థులు, తర్వాత నేను నమ్ముకున్న ప్రజలందరినీ కూడా దాని మహోన్నత ప్రార్థన చేస్తూ ఉన్నాం. కాబట్టి మనం భద్రపరిచే దేవుడు మనకున్నాడు. అయితే అలాగే అజాగ్రత్త కూడా మనం చెప్పట్లేదు. మన జ్ఞానం కలిగి ఉండాలి, జాగ్రత్త కలిగి ఉండాలి. కాబట్టి ఒకవైపు చూస్తే భయంకరమైన మరణకరమైన తెగులుతో లోకము నాశనం అవుతుంది, మరొక వైపు అలాగే పాపముతో నశించిపోయే పరిస్థితి కూడా రోజు రోజుకి పెరిగిపోతా ఉంది. విషయం చెప్పాలనుకుంటున్నాను, చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను. మరలా మనుషుల్ని పాపాన్ని ప్రేరేపించే కార్యక్రమాలు ఎక్కువ వస్తున్నాయి. బిగ్ బాస్ 4 రాబోతుందంట. వినికిడి చెప్తుంటే విన్నా, మీ అందరికీ దండం పెట్టి చెప్తున్నాం, ఆ కార్యక్రమం చూడబాకండి. ప్రభు ప్రేమతో చెప్తున్నా, ఎందుకంటే అది నాశనంలోకి నడిపించేది. అది ఇప్పటికే మానవ విలువలు నాశనం అయిపోతున్నాయి. మానవ విలువలు లేవు. పవిత్రత అంటే లోకానికి తెలియదు. ఏమంటే ఒక కుటుంబ సభ్యులు ఇలా ఉండాలి, అలా ఉండాలని తెలియదు, పోతుంది. ఇంకా నాశనం వచ్చేస్తుంది. ఎందుకంటే మనిషి వినికిడి ద్వారా చెడిపోయేది 50% అయితే, చూపు ద్వారా చూసి చెడిపోయేది 100%. త్వరగా క్రియ జరుగుతుంది. కళ్ళతో చూసిన ఎక్కువ కార్యం జరుగుతుంది.
తొందరగా హృదయంలో ఫిక్స్ అవుతుంది, మనసులో ఫిక్స్ అయిపోతుంది. వినికిడి 50%, కానీ చూసేది 100% మనిషిని పాపంలో నడిపించేస్తుంది. జాగ్రత్త, నేను చెప్పేది నా మాట నేను చెప్పాను, అది నాకు ఆ కార్యక్రమం నచ్చదని అది భయంకరమైంది. ఒకసారి ప్రాక్టికల్ చూశాను ఎలా ఉంటుందా అని, చాలా రోత అనిపించింది. పూర్తిగా కూడా నేను చూడలేదు అప్పటి నుంచి నాకు. అది చాలా భయంకరమైన, ప్రజల్ని నాశనం చేస్తుంది. చిన్న పిల్లల నుంచి పెద్ద దాకా అందరిని నాశనం చేసేస్తుంది. దేవుని ప్రజలు మన జాగ్రత్తగా ఉన్నది. ఇక మీ ఇష్టం, నా బాధ్యత అయిపోయింది. ప్రభు మహిమ, మన ఆత్మ పొందగలిగి ప్రభును ఘనపరిచే వారిగా జీవిద్దాం, ప్రత్యేకమైన జీవితాన్ని జీవిద్దాం, ఆత్మలో ఆనందిద్దాం. ఇప్పుడు అందరు లేచి నిలబడి ప్రభును ఆరాధించడానికి సిద్ధమవుదాం. ప్రభు ఈ సందేశం దీవించగలదా? ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో మీరు ఏకీభవించండి. కృపా కనికరం గల మా తండ్రి, సర్వశక్తిమంతుడా, ప్రభువైన యేసు నామములో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు నీ దయ చొప్పున, కృప చొప్పున మమ్మలను కాపాడిన తండ్రి, నీకు స్తోత్రం స్తోత్రం. వాక్యమైన యేసయ్య, నీ వాక్యము ద్వారా మీరు మమ్మల్ని దర్శించేందుకై స్తోత్రం. నీ వాక్యము చేత, నీ ఆత్మ చేత ఈ సమయంలో మీరు మమ్మల్ని బలపరిచిన దేవానికి స్తోత్రము. ఆయన వాక్యం వింటున్నటువంటి నీ ప్రియ బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఎవరు ఏ సమస్యల మధ్య ఉన్నారో నీ నామములో వారి సమస్యలు విడుదల దయచేయమని అడుగుతున్నాం. వారికి ఉన్నటువంటి శారీరక మానసిక రుగ్మత నుంచి ప్రభువైన యేసు క్రీస్తు నామములో విడుదల ఇవ్వమని అడుగుతున్నాం. దేవానికి వందనాలయ్యా. నీ ప్రియ బిడ్డలను నీ హస్తాలకు అప్పగిస్తున్నాం. వాక్యమందు మమ్మలను ప్రతిష్ఠించినటువంటి యేసయ్యానికి వందనములు. నీ రాకడ కొరకు అన్ని విధాలుగా మమ్మలను సిద్ధపరచమని, బలపరచమని వేడుకొని మీ దయగల హస్తములకు మమ్మల్ని మేము అప్పగించుకుంటాం. ప్రభువైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఆశీర్వాదం పొందుకుందాం. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం చేయును మనందరికీ, నీ ప్రపంచంలో సమస్తమైన పరిశుద్ధులకును సదాకాలము తోడుగా ఉండి క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.